నమస్తే. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. బీసీల తెలంగాణ బంద్ కొనసాగుతున్నది. మహేష్ కుమార్ గౌడ్ అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం మహేష్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షుడు రాజారాం యాదవ్, ఇంకా బీసీ నాయకులంతా, బీసీలకి మద్దతుగా నిలబడ్డ మిగతా వర్గాల ఎస్సీ ఎస్టీ నాయకులంతా ఈ బంద్ లో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ దగ్గర ఈ ధర్నా, ఈ బంద్ కార్యక్రమం కొనసాగుతుంది, బస్సులన్నీ బయటకి రాకుండా. మహేష్ గౌడ్ గారితో ముందుగా మనం మాట్లాడదాం. నమస్తే మహేష్ గౌడ్ గారు. అధికారంలో ఉన్నారు, మీరు పిసిసి అధ్యక్షుడు, ధర్నాలో కూర్చున్నారు. ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అధికారంలో ఉండి కూడా బంద్ లో పాల్గొంటున్నాం అంటే ఈ యొక్క బీసీ అంశం యొక్క ప్రాముఖ్యత తెలియదలుచుకున్నాం మేము. ఇలా నాతో పాటు మా డిప్యూటీ సీఎం గారు, మా మంత్రులంతా కూడా వారి వారి నియోజకవర్గాల్లో బంద్లో పాల్గొంటా ఉన్నారు. ఒకరిద్దరు మంత్రులు అవుట్ ఆఫ్ స్టేషన్ తప్ప అందరు మంత్రులు బంద్లో పాల్గొంటా ఉన్నారు. మేము కేంద్రానికి చెప్పదలుచుకున్నాము, ఈ బీసీ రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఎందువల్ల ఇవ్వాల్సిన అవసరం ఏముందో చెప్పదలుచుకున్నాం. కాబట్టి వాళ్ళ బంద్లో అధికారులను కూడా పాల్గొంటా ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. రాష్ట్రంలో స్వాతంత్రానంతరం మొదటిసారిగా దాదాపు 95 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వము కుల సర్వే చేసిందంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. కుల సర్వే చేయడమే కాకుండా కుల సర్వే ఆధారంగా ఈ రాష్ట్రంలో 56.37% బీసీలు ఉన్నారంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది స్వాతంత్ర దేశ చరిత్రలో మొదటిసారి. సో దాని ఆధారంగా అసెంబ్లీలో 2 చట్టాలు చేశాం. ఒక లోకల్ బాడీలో రిజర్వేషన్ కోసం, ఒక విద్యా ఉపాధిలో. 2 చట్టాలు కూడా గవర్నర్ గారి దగ్గర పెట్టబడి ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే వ్యవస్థ. ఎందుకు గవర్నర్ గారు ఆపుకున్నారు? దానికి జవాబు చెప్పాల్సినటువంటి పార్టీ నాయకులు బీజేపీ వారి. ఇలా ఆ చట్టం ఉండగా చట్టాలు బయటకు వస్తలేం కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం. ఆర్డినెన్స్ కూడా తొక్కిపెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ విధించినట్టు 50% క్యాప్ను తొలగిస్తూ మరొక చట్టం చేసాం అసెంబ్లీలో. ఆ చట్టాన్ని కూడా అందరూ మద్దతు పలికారు. బీజేపీ వారు సభ్యులు సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. బయటకు వచ్చినాక ఎందుకు యూటర్న్ తీసుకుంటా ఉన్నారు దీంట్లో, ఈ విషయంలో? ఇలా అసెంబ్లీలో సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ధర్నాలో ఉన్నారు కదా ఇవాళ. బీసీ జేసీ నేను అదే చెప్తాను. ఏ చిత్తశుద్ధితో అయితే ఇవాళ మీరు బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొంటున్నారో అదే చిత్తశుద్ధితో కేంద్రం వద్దకు పోదాము. పార్టీలకు అతీతంగా తేల్చుకోవటం అంశం ఇది. ఇది ఈ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల అంశం ఇది. బీసీల కోసం బీసీలు దాదాపు 60-70 ఏళ్ళుగా పోరాడుతున్న పోరాటం ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నారు అందరు. ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? బీఆర్ఎస్ మద్దతు, కాంగ్రెస్ మద్దతు, బీజేపీ మద్దతు, కమ్యూనిస్టుల మద్దతు, అందరు మద్దతు ఇస్తున్నారు. మరి దొంగ ఎవరు ఇక్కడ? సూటిగా ప్రజలకు నేను చెప్పదలుచుకుంది, మీ ద్వారా వారు అడగదలుచుకుంది సింపుల్. ఇది చట్టాలు ఎక్కడ ఆగి ఉన్నాయి? అసెంబ్లీలో చేసిన చట్టం ఎక్కడ ఆగి ఉంది? ఏ ప్రభుత్వం దగ్గర ఆగి ఉంది? వారి మీద ఈ బంద్. నేను ఎందుకు చెప్తా ఉన్నమాట అంటే, నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులు మోడీ దగ్గరికి వెళ్ళి ఇది న్యాయమైన కోరిక అంటే ఒక్క రోజులో సాకారం అవుతుంది. ఒకే ఒక్క రోజులో. మీరు ఆ దిశగా మీరు పోరాటాన్ని నిర్మాణం చేయట్లేదు. ఆ దిశగా నిర్మాణం చేయాలి కాబట్టి నాయకుడు చేస్తలేడు కదా. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలో ధర్నా జరిగితే మేమంతా పాల్గొన్నాం. మా ముఖ్యమంత్రులు మేమంతా పాల్గొన్నాం. తర్వాత మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, డీసీ అందరం పోయి ధర్నా కూర్చున్నాం. ఎవరు రాలే. మాకు 70 మంది ఇతర పార్టీల ఎంపీల యొక్క సపోర్ట్ దొరికింది. మా శిబిరాన్ని సందర్శించినారు, కానీ బీజేపీ నాయకులు రాలే. ఇవాళ పార్టీలకు బేస్జాలు వద్దు. నేను కోరేది ఒకటే, నేను కాంగ్రెస్, మీరు బీజేపీ, బీఆర్ఎస్ కాదు. ఇది ఈ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల యొక్క న్యాయమైన కోరిక. ఈ న్యాయమైన కోరిక కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలి. ఇలా మా పార్టీలో రెడ్డి కూడా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. కారణం ఇది రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి అంశం. ఇది రాహుల్ గాంధీ బుధాన్ని వేసుకొని తిరుగుతున్న అంశం కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 42%తోనే ఎన్నికలకు పోతారా? నా ఉద్దేశం. మీ ఉద్దేశం? నా ఉద్దేశం పార్టీ నిర్ణయం తర్వాత వస్తుంది. నా ఉద్దేశం చిత్తశుద్ధి 42% సాధించుకున్న తర్వాత ఎన్నికలకు పోవాలని. 42% రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలని. దాని కారణంగానే పోయిన సంవత్సరం కావాల్సిన ఎన్నికలు ఆపుకుంటూ వచ్చాం. మీరు మొన్న కేబినెట్ సమావేశంలో మెజారిటీ మంత్రులు పార్టీ పరంగా ఇచ్చి వెళ్ళిపోదామని అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఎవరు ఏమన్నా ఒకటి మాత్రం వాస్తవం, ఎన్నికలు కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. కింది స్థాయిలో సర్పంచ్ లేక, ఎంపీటీస్ లేక, జెడ్పీసీకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి. కానీ ఆ అంశానికన్నా ప్రయారిటీ అంశం బీసీ రిజర్వేషన్ మాట నేను కూడా చెప్పడం జరిగింది. దాని కారణంగా ముఖ్యమంత్రి గారు మేము అనుకున్న ఎన్నికలు మళ్ళీ వాయిదా వేశాం. 6 వారాలు కోర్టు గడువు ఇచ్చింది. అంతలో కూడా చూస్తాం పార్టీ పరం ఇంకేం చేయాలి.
ప్రభుత్వ వారు ఇంకేం చేయాలి ఆ చేసే అంశాలను పూరించిన తర్వాత న్యాయమైన పోరాటం ఒకవైపు చేస్తాం, రాజకీయ పోరాటం చేస్తాం. ఒకటి లాస్ట్ క్వశ్చన్, ఇది జీవో ద్వారా అవ్వదు, రాసి పెట్టుకోండి. 9th షెడ్యూల్ లో పెట్టడం ఇది వాళ్ళు మేము చేయమని అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. మరి ఇప్పుడు బలమైన అర్థమైంది కదా ఎవరు దీన్ని ఆపుతున్నారు అన్నది. సరే, ఇప్పుడు మీరు బలమైన పోరాటాన్ని 6 నెలల కాలంలో నిర్మించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో అన్నది బీసీ నాయకులు మాట్లాడుతున్నారు. అది కూడా ఆలోచించాలి కదా. దేంట్లో అపార్థాలకి తావులేదు. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన కార్యక్రమాలను చేసింది. ఇప్పుడు కుల సర్వే ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలే. ఇక్కడ చేయగలిగినాం కదా. ఓకే, మాకు చిత్తశుద్ధి ఉంటే చేయగలిగినాం కదా. ఎస్టాబ్లిష్ చేశాం కదా కొన్ని ఫ్యాక్ట్స్. బీసీలు ఎంతున్నారని ఇంతవరకు అఫీషియల్ డాక్యుమెంట్ అక్కడ. సుప్రీంకోర్టు మాటికి ఏం అడుగుతా ఉంది, మీకు ఏ ఆధారంగా రిజర్వేషన్ అడుగుతుంది. మేము ఆధారం చూపించాం ఇలా. మేము అందుకే ఇప్పుడు సింఘవి గారు అన్నమాట కూడా 50% సీలింగ్ అనేది రూలింగ్ మాత్రమే. రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఇది రాజ్యాంగంలో లేదు, కాన్స్టిట్యూషన్ లేదు. కాబట్టి డెఫినెట్ గా రేపు హైకోర్టులో మేము విజయం సాధిస్తాం అనుకుంటా ఉన్నాం. హైకోర్టు తర్వాత మళ్ళీ ఇంకా ఇతరత్ర అవకాశాలు ఉన్నా దానికి పోతాం. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మాకు చిత్తశుద్ధి ఉంది. 42% ఇవ్వాల్సింది అనే మాట కట్టుబడి ఉన్నాం. ఒకవేళ కనుక జరగకపోతే పార్టీ పరంగా ముందుకెళ్తారు, అంతే కదా. మీరు అల్టిమేట్ లేదు. ఇప్పుడు పిఎస్సి ఎప్పుడు పెట్టబోతున్నారు? పిఎస్సి త్వరలో నిర్ణయిస్తాం. పిఎస్సి సీనియర్లందరితో మాట్లాడతాం. మా కోరికల్లా ఇది తాడో పేడో తేల్చుకోవాలి. తేల్చుకున్న తర్వాత ఎన్నికలకు పోదామని ఒకటే క్వశ్చన్ అందరు వెయిట్ చేస్తున్నారు, మిగతా జర్నలిస్టులు అంతా. ఎవరి మీద ఈ పోరాటం, ఈ యుద్ధం? వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీజేపీ మీద యుద్ధం అంటున్నారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రెండు బీజేపీ అండ్ కాంగ్రెస్ మీద వాళ్ళు అంటున్నారు. ఎవరి మీద ఈ యుద్ధం? ఇప్పుడు ఉద్యమాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే తెలంగాణ ఉద్యమాన్ని మనం ఉదాహరణ తీసుకుందాం. ఓకే, ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో జేఏసీ ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది. ఇప్పుడు జేఏసీ ఏర్పాటు చేసిన సందర్భంలో తెలంగాణ డిమాండ్ మీద టీ కాంగ్రెస్, టీ టీడీపీ, టీ బీజేపీ అని చెప్పి రాష్ట్రాల వారీగా ఏదైతే తెలంగాణలో పార్టీలు ఉన్నాయో తెలంగాణ డిమాండ్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, చట్టం చేసినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. కాబట్టి ఇప్పుడు బంద్ పిలిపించినప్పుడు కూడా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. కాబట్టి మా యొక్క డిమాండ్ ఇవాళ రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్ చేర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతదాకా కృషి చేసింది, ఇంకా అఖిల పక్షం తీసుకొని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవాలి. ఒకవేళ నిన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా ఉన్నారు. కాబట్టి రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు ఇలా మహేష్ అన్న స్వయంగా చెప్పిండు, ఇలా రామచంద్రరావు గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రావడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇవాళ చేయాల్సిన వాళ్ళు చేయాలి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి ఇద్దరి మీద ఒత్తిడి తీసుకురావడానికి మాత్రమే ఇవాళ రాష్ట్ర బంధు. పార్టీ పరంగా ఇస్తే మీకు ఓకేనా? పార్టీ పరంగా ఇస్తే 22 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ 22 నెలలుగా కులగణన జరిగింది, ఎంపారికల్ డేటా వచ్చింది, ఆ తర్వాత ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఇవాళ రాష్ట్ర బంధు చూసిర్రు. తెల్లవారుజామున 4 గంటల నుంచి బీసీలలో బలమైన ఆకాంక్షను ఒకసారి మనం పరిశీలిస్తే 4 గంటల నుంచి డిపోల దగ్గర కూర్చున్నారు, 4 గంటల నుంచి పోరాటం చేస్తున్నారు. ఇవాళ ఒక్క బస్సు కూడా రోడ్డు మీద రాలేదు. చరిత్రలో మొదటి రోజు అనుకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తర్వాత ఎట్లయితే వచ్చిందో మళ్ళీ బీసీ ఉద్యమం వచ్చింది. కాబట్టి ఇవాళ రాజ్యాంగ సవరణ చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే సరే ఓకే, ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఇంటి వద్దనే బైఠాయించాలి. ప్రధానమంత్రి ఇంటి దగ్గరనే ఇగో ఎట్లయితే మహేష్ అన్న మందకిస్తాన మేము ఎట్లయితే మా రాజారాం ఎట్లయితే రోడ్ల మీద కూర్చున్నామో ముఖ్యమంత్రి కూడా ఇట్లే కూర్చోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మందకృష్ణ గారు ఏమైనా ఫ్యూ వర్డ్స్ చెప్తారా? ఒక 2 లైన్లు అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా. 2 నిమిషాలు. ఈ బంద్ సందర్భంగా మీరు ఎంఆర్పిఎస్ నుంచి మీరు ఎస్సీ వర్గీకరణ సాధించారు, బీసీ మూవ్మెంట్ కోసం కూడా మీరు బరిలోకి దిగుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ బంద్ చరిత్రలో? నేను అనుకోవడం ఫస్ట్ డే అనుకుంటా బీసీ కోసం ఈ తెలంగాణ రాష్ట్రం అంతా బంద్ కావడం. ఈరోజు బంద్ డిమాండ్ ప్రధానంగా బీసీల అంశంగానే కనిపిస్తున్నది, కానీ ఈ డిమాండ్ బీసీల అంశమే అనుకోవట్లేదు. ఇప్పుడు ఇక టోటల్ సమస్త సమాజం, రాజకీయాలు, కులాలు, మతాలు, వర్గాలు, జిల్లాలన్నీ సంబంధం లేకుండా సమస్త సమాజం ఈ డిమాండ్ వెనుక నిలబడ్డది అనడానికి సాక్ష్యం శాంతియుతంగా సంపూర్ణంగా అందరూ బంద్ చేయడం, బంద్కు సహకరించడం జరుగుతాం, అది సాక్ష్యంగా నిలబడ్డాయి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇక ఈ డిమాండ్ను ఎవరన్నా టెక్నికల్ గా వ్యక్తులు దీన్ని అడ్డం పట్టడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ ఈ డిమాండ్ వెనుక మొత్తం తెలంగాణ సమాజం యావత్తు ఉన్నదనే విషయం అర్థమైనప్పుడు
సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పాత్ర నిజాయితీగా పోషిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకడానికి అవకాశం ఉన్నది. ఎవరా చేయాల్సిన వాళ్ళు ఎవరెవరని మీరు అనుకుంటున్నారు? ఈ దేశంలో 2 ప్రధాన రాజకీయ పక్షాల చుట్టూ అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. ఓకే, బీజేపీకి ఎన్డీఏ పార్టీలు అనే పేరుతో రాజకీయ పక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు ఇండియా అనే దాంతో పార్టీలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి మద్దతు ఉన్న వాళ్ళతో భాగస్వామైన పార్టీలతో సంబంధం లేకుండా 2 పార్టీలు కలుసుకొని అనుకుంటే పార్లమెంట్ లో బిల్లు వైపు తీసుకెళ్లగలిగితే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం కావడానికి అవకాశం ఉన్నది. ఈ విషయంలో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పాలంటే, ఈ విషయాన్ని మొత్తం సమాజం దృష్టిలో ఒక బలమైన అంశంగా మార్చడంలో ముఖ్యమంత్రి గారు చొరవ అందరికీ అది అన్నిటికీ దారితీసింది. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే 42% మేము వెనుకడుగు వేస్తాం లేదా మద్దతు ఇవ్వమనే పరిస్థితి రాలేదు కదా. అందరు ఉన్నారు కదా, అందరు ఉన్నారు కదా. అంటే ఈ సిచ్యువేషన్ ఒక అడుగు ముందుకు నడిపినడంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇదే చొరవ అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి దగ్గర కనుక కూర్చోగలిగితే, అక్కడ కూడా రాహుల్ గాంధీ గారిని కూడా ఎంబడి పెట్టుకొని తీసుకోగలిగితే ఇక సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద పడుతుంది. అంటే చొరవ అనేది నిజాయితీగా అందరూ భాగస్వాములైనరు కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉన్నది. ఇది మా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ పోరాటం ఇంకా బలంగా జరగాలి, ముందుకెళ్ళాలి. రిజర్వేషన్లు సాధించేదాకా వదిలిపెట్టాలి. చేస్తూనే ఉన్నాడు మన తొలి వేళ. మాకంతా